బేసిక్గా మీటింగ్ ఆ రూట్లో నడిచింది. అంటే విడివిడిగా భేటీ అయినప్పుడు ఓటమి కారణాలు అన్వేషించినప్పుడు ఎక్కువ వర్గ విభేదాలే కనిపిస్తున్నాయి రోజా గారి ఇష్యూలో. ఎందుకంటే ముందే ఆవిడకి ఒక వర్గం సీట్ ఇవ్వద్దని కూడా అన్నారు, అప్పుడు చివరికి చూస్తే ఓడిపోయారు అనేది. తెలుగుదేశంలో కూడా బోల్డ్ వర్గ విభేదాలు ఉంటాయి. వర్గ విభేదాల వల్ల ఓటమి గెలుపులు అన్నది నెక్ టు నెక్ సిచ్యుయేషన్లో చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు. వేలాది మెజార్టీతో గెలిచినప్పుడు అది కాదు అసలు రీజన్. లోపం జగన్ దగ్గరే ఉంది. తనకు సంబంధించి తను వరుసబెట్టి మీడియా నెగిటివ్ క్యాంపెయిన్ నడుస్తూ ఉన్నప్పుడు తను దాన్ని పట్టించుకోలే, లైట్ తీసుకున్నాడు, ఆఫ్టర్ ఆల్ అనుకున్నాడు. అలాగే తనకు సంబంధించినటువంటి ఆ పబ్లిసిటీ పెచ్చని పోగొట్టుకోలే. ఏది అడంగల్ బుక్స్ లేదా పాస్బుక్లు ఇట్లాంటి వాటి మీద, లేకపోతే ఈ రాళ్ల మీద బొమ్మలు, ఇవన్నీ ప్రజల్లో నెగిటివ్ వెళ్తుందని అతను భావించలే. ఇంత దారుణంగా వెళ్ళిందంటే కారణం అది నెంబర్ 1. ఈయనకి అభిమానుల్లో కూడా చిరాకేసింది. నా పాస్బుక్ మీద ఆయన ఫోటో ఏంటి, నా ఆస్తి మీద ఆయన ఫోటో ఏంటి అన్నటువంటి. అట్లాగే నా ఇంటి ప్రాపర్టీ మీద, నా స్థలం ప్రాపర్టీ మీద ఆయన బొమ్మలు ఏంది అనేటటువంటి కోపం దెబ్బతీసింది. అది పాజిటివ్గా ఉండే వాళ్ళలో కూడా దెబ్బతీసింది. రెండవది మద్యానికి సంబంధించి మద్య నియంత్రణ అన్నటువంటిది ఈయన ఫార్ములా. మద్యానికి సంబంధించి రేట్లు పెరగడం అన్నటువంటి కోపాన్ని పెంచారు అటు పక్కన ముగ్గురు కలిసి. ఆ పెంచినటువంటి ఇంపాక్ట్ 70 లక్షల మంది దాకా తాగుబోతులు ఒక్కళ్ళు కూడా జగన్కి అనుకూలంగా ఓటేయలేదు. మేధావులు, ఇంటలెక్చువల్స్ చంద్రబాబు అరెస్ట్ ఇట్లాంటి వాటిని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. కాబట్టి వాళ్ళు అటుకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఇన్ని రకాల వ్యతిరేక ఓట్లు, ఇవన్నిటి రీజన్ ఎవరు?